So basically, workout is a integration and automation tool. Okay, it's a single platform automate all across your organ. Means మనకి ఆర్గనైజేషన్ లెవెల్లో ఏమేమి ఉంటాయి అంటే డిపార్ట్మెంట్స్ సింపుల్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అకౌంట్స్ ఉంటుంది, ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, సపోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో అక్రాస్ ద ఎనీ ప్లాట్ఫామ్ వర్కౌట్ ఎవరైనా సరే ఇంటిగ్రేట్ చేసేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఓకే, సో పర్టికులర్గా ఐటీ గైసే వాడాలని ఏం లేదు దీంట్లో. ఓకే, హెచ్ఆర్ వాళ్ళు వాడచ్చు, నెక్స్ట్ ఎవరు అకౌంట్స్ వాళ్ళు వాడచ్చు, ఫైనాన్స్ వాళ్ళు వాడచ్చు. సో ఎవరైనా సరే అక్రాస్ ద ఆర్గనైజేషన్ విత్ నో కోడింగ్ నీడెడ్, వితౌట్ నాలెడ్జ్ అనమాట. అంటే ఆడికి కోడింగ్తో సంబంధం లేకుండా దీన్ని యూజ్ చేసుకునేలా డిజైన్ చేశారు సింపుల్ వేలో. ఓకే, సో ఇంటిగ్రేషన్ మీద ఐడియా ఉంది ఎవరికైనా? వాట్ ఈస్ మీన్ బై ఇంటిగ్రేషన్? హలో, ఎవరికి ఐడియా లేదు ఇంటిగ్రేషన్ అంటే ఏంటో? Middleware, sir. So System నుంచి ఒక system transfer the చేసేది. communication హలో, between any two is an integration. కమ్యూనికేషన్ బిట్వీన్ టూ Any two is an integration. ఎనీ టూ మీన్స్ ఎనీ టూ Any two means ఎనీ అప్లికేషన్స్. నేను two target softwares or between two humans or like యా యా టూ హ్యూమన్స్, టూ హ్యూమన్స్కి ఇంటిగ్రేషన్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అనుకోండి. మ్, మనకేమో ఓన్లీ ఇంగ్లీష్ వచ్చు, ఒక అతను జపనీస్ ఉన్నారు. ఓకే, సో ఇద్దరు కమ్యూనికేట్ అవ్వాలనుకో, ఆయనకి ఇంగ్లీష్ రాదు, మనకి జపనీస్ రాదు. సో ఎలా కమ్యూనికేట్ అవుతాం? ఎలా కమ్యూనికేట్ అవుతాం జపనీస్? answer. సో మిడిల్లో ఒక పర్సన్ ఉండాలి, రెండూ తెలిసిన వ్యక్తి. అప్పుడే కదా మనం కమ్యూనికేషన్ అవ్వగలిగేది. సో అది అది ఇంటిగ్రేషన్ అనమాట. అంటే ఏంటి, నీ లాంగ్వేజ్ తను కన్వర్ట్ చేసి తనకు చెప్తాడు, అక్కడి నుంచి వచ్చిన లాంగ్వేజ్ని తీసుకొచ్చి మీకు చెప్తాడు. like an అంతే కదా? translator. ఎస్, దాన్ని ఇంటర్ప్రిటర్ అంటాం మనం. ఓకే, అదే అప్లికేషన్ స్పెసిఫిక్లో టూ అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఎస్ఐపి ఉంది, బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంది. సో ఈ రెండు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కదా, డిఫరెంట్. సో ఈ రెండిటికి కమ్యూనికేషన్ అవ్వాలంటే మధ్యలో మిడిల్ వేర్ ఏదో ఒకటి ఉండాలి. సో మిడిల్ వేర్ పార్ట్ వచ్చేటప్పటికి ఈ పని ఏంటి, ఎస్ఐపి నుంచి వచ్చిన రిక్వెస్ట్ డీబీకి ఇన్సర్ట్ చేయడం, Database and డీబీ నుంచి వచ్చిన రెస్పాన్స్ని ఎస్ఐపికి ప్రాపర్గా transfer. ట్రాన్స్ఫర్ చేయడం. సో ఈ ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం, ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, సో వర్కాటోలో ఇంటిగ్రేషన్ బిట్వీన్ ఎనీ టు ఎనీ అప్లికేషన్. ఓకే, సో అప్లికేషన్స్ ఏమి ఉన్నదని నేను దీంట్లో చూపిస్తాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆటోమేషన్. వాట్ ఈస్ మీన్ బై ఆటోమేషన్? ఆటోమేషన్ అంటే ఏంటండి? ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆటోమేషనే కదా. ఆ, చూసారు ఎవరో పెట్టారు వితౌట్ హ్యూమన్ ఇన్వెన్షన్ అని. అంటే ఏంటి, మన ఎఫర్ట్స్ లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంలో తీసుకుంటే ఎవ్రీ మంత్ మనకు ఒక క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అవుతుంది, లేదంటే ఫోన్ బిల్ జనరేట్ అవుతుంది. మనం ఏమన్నా ఫైబర్ వాడితే జియో ఫైబర్ది బిల్ జనరేట్ అయ్యి మనకి పర్టికులర్ డేట్కి మనకి ఆ స్టేట్మెంట్ అనేది వచ్చేస్తుంది. అవునా కదా? అది ఎవరో కూడా హ్యూమన్గా ఏం చేయరు. ఏంటంటే షెడ్యూల్ చేసి పెడతారు దాన్ని, ఆటోమేషన్ చేసి షెడ్యూల్ చేసి పెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ మంత్ అది ఏమైనా రికార్డ్స్ అన్నిటిని కూడా పుల్ చేసుకుని ఆ టైంకి మనకి అది పంపించేయాలి. సో ఎవరో కూర్చుని అందరికీ స్టేట్మెంట్స్ పంపించరు. సో దానికి ఏంటి, ఒకటి బిల్ చేసి పెడతారు. సో ఈ టైంకి ట్రిగ్గర్ అవ్వు. ఓకే, సో ఈ పర్టికులర్ పర్సన్స్కి ఈ స్టేట్మెంట్ వెళ్ళిపోయేలాగా. ఓకే, మనకి ఎవరికి ఎవ్రీ మంత్ జనరేట్ అవుతూ ఉంటాయి కదా, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, లేకపోతే మొబైల్ బిల్స్ కానీ. ఓకే, సో వాటర్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలే కదా. ఓకే, సో అలాంటి ఆటోమేషన్ ప్రాసెస్ని ఇంటిగ్రేషన్, ఈ రెండు ఫీచర్స్ని బిల్డ్ చేసి మనకి ఇచ్చింది వర్క్ ఆటో అనమాట. సో ఇలా డిజైన్ చేసేది దీన్ని. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే లో కోడ్ అండ్ నో కోడ్. మీన్స్ దీంట్లో రూబీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంతో ఆల్రెడీ దే ఆర్ బిల్డ్ 300 ఇన్బిల్ట్
ఫార్ములాస్ బిల్డ్ చేసి పెట్టారు. జస్ట్ మనం ఏంటంటే వాటిని జస్ట్ ఒక సింగిల్ లైన్లో టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తుంది అనమాట. మనం ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ మెసేజ్ ఉన్నా అది ఉన్నా. ఓకే. సో వర్కౌట్ ఈజ్ అన్ ఐపాస్ ప్లాట్ఫామ్. ఐపాస్ అంటే ఏంటండి? Platform as a service. ఎస్, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే. సో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్కి ఇంటిగ్రేషన్ యాజ్ ప్లాట్ఫామ్ సర్వీస్కి ఏంటి డిఫరెన్స్? ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్, మనం టూ అప్లికేషన్స్ కలిపి మనం బిల్డ్ చేసి ఒక క్రియేట్ చేస్తాం, ఒక వర్క్ఫ్లో అనేది క్రియేట్ చేస్తాం. ఆ వర్క్ఫ్లో ఎలాగా మనకి ఎలా ఉపయోగపడుతుంది మనకి? ఇది ఒక ప్లాట్ఫామ్ మీద కింద ఉపయోగపడి మనకు సర్వీస్ కింద అడ్వాంటేజ్ ఇస్తుంది అనమాట. సో సాఫ్ట్వేర్ సర్వీస్ అనుకో, బయట బిల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా హోటల్కి వెళ్ళాం అనుకోండి, ఇడ్లీ ఏదైనా చెప్పాం అనుకోండి, అడు బిల్లింగ్ అవుటర్ మీద కొట్టిస్తాడు. అదేంటి, సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటుంది, ఇస్తాడు. అది సింగిల్ బేస్ అనమాట. ఓకే. సో ఇదేంటంటే సింపుల్గా మనం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఎనీ టు ఎనీ అప్లికేషన్స్ వేసి దాన్ని సర్వీస్ కింద యాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే ఏ సిస్టమ్ అయినా ఈజీగా కొలాబరేట్ చేయొచ్చు. మనకి ఎస్ఏపి ఉన్నది, సేల్స్ ఫోర్స్ ఉన్నాయి, మనకి ఎన్నో ఉన్నాయి, నెట్ సూట్ ఉన్నాయి, ఒరాకిల్ ఉన్నాయి, ఎనీ టు ఎనీ అప్లికేషన్ అనమాట. దీంట్లో మీకు రియల్ టైంలో మీరు చూడడానికి ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఆల్రెడీ రాసిపెట్టినవి కూడా మీరు చూడొచ్చు. అంటే ఎవరెవరు డెవలపర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్, వర్క్ అట్ ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మొత్తం కంప్లీట్ అంతా కూడా దీంట్లో వాళ్ళు చేసి పెట్టారు. మనకు రియల్ టైం అనేది అక్కడే తెలిసిపోతుంది అనమాట. ఓకే. సో ఇదేంటంటే ఆన్ ప్రిమిసెస్ అండ్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ బోత్ సపోర్ట్ చేస్తుంది. వాట్ ఈస్ మీన్ బై ఆన్ ప్రిమ్స్ అండ్ వాట్ ఈస్ మీన్ బై క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్? క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ ఏమైనా ఐడియా ఉన్నాయా? ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ క్లౌడే. మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ మనం యూజ్ చేసేది డైలీ. Salesforce cloud-based data from ఓకే, cloud. అది మన అప్లికేషన్ మామూలుగా మనం జనరల్గా యూజ్ చేసేది. Google Drive. AWS clouds. Okay, general AWS. example, Google. Sir, ఇప్పుడు AWS అమెజాన్ clouds. ప్రైమ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వాడతాం కదా మనం మూవీస్ చూడడానికి, అమెజాన్ ప్రైమ్. Yes. ఓకే, అది క్లౌడ్. అదేంటి, ఏడబ్ల్యూఎస్ సర్వర్లో ఒక పార్ట్. సో అదే ఏడబ్ల్యూఎస్ సర్వర్ మీద బోల్డ్ ప్రాజెక్ట్స్ రన్ అవుతాయి. ఏంటి, సమ్ పార్ట్ కొనుక్కొని దాంట్లో బిల్డ్ చేసుకుంటారు. ఓకే. సో ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటి అంటే, ఈ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ డేటా సెంటర్ మనకి అంతా క్లౌడ్ బేస్లోనే ఉంటుంది. ఎక్కడా కూడా మనకి ఇదనేది ఉండదు. ఏంటి, మెయింటెనెన్స్ కానీ సర్వర్స్ కానీ పెద్ద ఇదేం ఉండదు. ఓకే. ఇదనేది కూడా ఒక్క దుక్కునే కెప్ట్ చేసి ఉంచుతాడు. దీంట్లోంచి పార్ట్స్ అలా ఇది చేయొచ్చు అనమాట. సో దీనివల్ల హ్యూమన్ ఎఫర్ట్స్ లేకపోతే మెయింటెనెన్స్ ఇవన్నీ ఉండవు. అదే ఆన్ ప్రెమిసెస్ ఉందనుకోండి, అంటే ఒక పర్టికులర్ సర్వర్ని మెయింటైన్ చేసుకుని దాంట్లో ఇన్స్టాల్ చేసుకుని, ఇప్పుడు నా సిస్టంలో ఉంది. ఓకే, నా సిస్టంలో MySQL ఉంది. ఓకే. సో MySQL అనేది ఇక్కడ ఇన్స్టాల్ అయ్యింది. ఓకే, ఇదే సర్వర్ అనుకోండి, దీని రోజు నేను మెయింటైన్ చేయాలి. సో దీన్ని చెక్ చేస్తూ ఉండాలి. దీనికి ఒక మళ్ళీ స్పెసిఫిక్ ప్లేస్ ఒకటి కావాలి. సో దీన్ని ఆన్ ప్రిమిసెస్ అంటాం. ఇప్పుడు నా సిస్టంలో ఉంది ఇది. ఇదే క్లౌడ్లో ఉంటే మన ఈజీ టు యాక్సెస్ అనమాట. మెయింటెనెన్స్ ఉండదు. ఎవరి ప్రాబ్లం మెయింటెనెన్స్ అంటే? హ్మ్? సో ఎవరైతే దాన్ని ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్, ఏడబ్ల్యూఎస్ నుంచి మనం ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఏడబ్ల్యూఎస్కి రిలేటెడ్ అనమాట. సో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. ఓకే. సో ఆన్ ప్రెమిసెస్ అంటే మన ప్రైవేట్, ఇక్కడ ఇది ఇప్పుడు నేను అది ప్రైవేట్ సిస్టమ్. సో ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో దీనికి మెయింటెనెన్స్ కావాలి, ప్లేస్ కావాలి, అలాగే దీనికి ఒక పర్సన్ కావాలి మెయింటెనెన్స్ చేయడానికి. సో ఇది మెయింటెనెన్స్తో కూడిన ఇది మెయింటెనెన్స్తో ఉంటుంది. అదైతే మెయింటెనెన్స్ ఏమి ఉండదు, జస్ట్ స్పేస్ తీసుకుంటాం, మనం దాన్ని యూజ్ చేసుకుంటాం, దట్స్ ఇట్. ఓకే. ఓకే. సో వర్క్ క్యాటలాగ్ వచ్చేది మనం కంప్లీట్గా మనం దీని మీద వర్క్ చేసేది ఈ 3 కాన్సెప్ట్స్ మీదే. ఏంటది, కనెక్షన్ టు యాప్స్, ట్రిగ్గరు, యాక్షన్. ఓకే, ఈ 3 కాంబినేషన్ని మనం ఒక రెసిపీ అంటాం అనమాట. ఓకే. జనరల్గా రెసిపీ అంటే ఏంటి?
మీనింగ్ జనరలైజ్గా. స్టెప్ బై స్టెప్ ఇంటిగ్రేట్ ఇంగ్రీడియంట్స్ ఫార్ములా. ఏదండి స్టెప్ బై అంటే స్టెప్? అంటే మనం ఒక రెసిపీ కుక్ చేసేటప్పుడు మనం పాటించిన స్టెప్ బై స్టెప్ ఇంటిగ్రేట్. అదే అంటే మనం దాంట్లో వేసి ఇంటిగ్రేట్స్ అన్నీ కలుపుకుని ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రై చేద్దాం అనుకున్నాం. సో మనం యూట్యూబ్కి వెళ్ళి ఏం వెరిఫై చేస్తాం? ఏదైనా మనం ఒక న్యూ ఐటమ్ కుక్ చేద్దాం అనుకున్నాం, దానికి ఒక స్పెషల్ ఒక బిర్యానీ ఏదైనా చేద్దాం అనుకున్నాం. సో మనం ఏం చెక్ చేస్తాం? బిర్యానీలో ఏ టైప్స్ ఉన్నాయో దాంట్లో మన పర్టికులర్ కావాల్సిన రెసిపీని మనం ఏం చేస్తాం? యూట్యూబ్లో మనం సెట్ చేస్తాం కదా. ఓకే, సో వచ్చేస్తే దాడి ఏం చెప్తాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెసిపీ ఉంటుంది. అంటే ఒకళ్ళు ఒక ఫ్లేవరు, ఒకళ్ళు అండ్ అందరిది ఒకలా ఉండదు కదా. ఓకే, ఆడేసి ఇంటిగ్రేడియంట్స్ బట్టి అది మారుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే రెసిపీ అనే కాన్సెప్ట్లో ఎలా ఇచ్చాడంటే వాడు, ఈ ట్రిగ్గర్, యాక్షన్, కనెక్షన్ టు యాప్స్ ఈ మూడు బిల్డ్ చేస్తే మనం ఒక వర్క్ ఫ్లో డిజైన్ చేస్తాం అనమాట. ఆడేంటంటే ఆ నేమింగ్ అలా పెట్టాడు రెసిపీ అని ఈ కాంబినేషన్. సో ట్రిగ్గర్ అంటే ఏంటి? ట్రిగ్గర్ అంటే మన జనరల్ మీనింగే చెప్పండి. లైక్ ఎగ్జాంపుల్ అలారం పర్టికులర్ కండిషన్ పర్టికులర్ టైం ఆ, మీట్ ఆ, అయితే trigger అది అవ్వడం. అంటే ఒక ఈవెంట్ బేస్డ్ మీద ఇక్కడ పెట్టారు, ఎవరు రాఘవ గారు పెట్టినట్టున్నారు. హిట్ అని పెట్టారు అంటే ఏంటండి? పర్టికులర్ ఎండ్ పాయింట్ ని కనెక్ట్ అవ్వడం. కాదు కాదు, కనెక్ట్ అవడం అంటే మనకి కనెక్టివిటీ. ఓకే, అది కాదు. ఇక్కడ ఏంటంటే ట్రిగ్గర్ మామూలు జనరల్ మీనింగ్. అంటే ఇనిషియేట్ చేయడం. అదే పర్టికులర్ ఈవెంట్స్ ఉంటాయి చూసారా, వాటిని మనం ట్రిగ్గరింగ్ పాయింట్ అంటాం. ఇప్పుడు జస్ట్ మన గన్ ఉందనుకోండి, ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అక్కడ? మన ఫింగర్ దగ్గర ఉంటుంది, అది ట్రిగ్గర్ చేస్తేనే బుల్లెట్ ఎదరగలుగుతుంది, అంతే కదా. ఓకే, అక్కడ ఏం చేస్తున్నారు మీరు? క్లిక్ చేస్తున్నారు ఇలాగా, ఫింగర్తో క్లిక్ చేస్తున్నారు ట్రిగ్గర్ పాయింట్. అలాగే మనకు ఇప్పుడు అప్లికేషన్ స్పెసిఫిక్లో మనకి ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్స్ ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి? ఇప్పుడు న్యూ రికార్డ్ క్రియేషన్ ఉంది, అది ట్రిగ్గర్ పాయింట్. అప్డేటెడ్ రికార్డ్ ఉంది, అదొక ఈవెంట్. అలాగే డిలీట్ ఉంది, అదొక ఈవెంట్. అలాగే సెర్చ్ ఉంది, అదొక ఈవెంట్. ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ఈవెంట్. ఇప్పుడు మనం స్పేస్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి ఈ సెర్చ్లో మనం ఫేస్బుక్ అని టైప్ చేసాం, ఇదేంటి సెర్చ్ ఈవెంట్ అన్నమాట, అంతే కదా. ఓకే, ఇప్పుడు లాగిన్ అయ్యాం, సో ఇదేమిటి లాగిన్ ఈవెంట్. అంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ట్రిగ్గర్ పాయింట్ దాని యొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది, అంతే కదా. న్యూ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, సో ఇదేమి ఈవెంట్? న్యూ అకౌంట్ క్రియేషన్ ఈవెంట్ అన్నమాట ఇది. అలాగా సో మనం ఏదైనా అప్లికేషన్ స్పెసిఫిక్ నుంచి వచ్చేది. ఓకే, ట్రిగ్గర్ పాయింట్, ట్రిగ్గర్స్ అనేది వర్క్ యాటోలో ఇనిషియేట్ చేస్తాం. అది ఏ రకమైన అప్లికేషన్ అయినా సరే మీకు యూఏలో కనిపిస్తుంది, అప్పుడు బాగా అర్థమవుతుంది. సో ట్రిగ్గర్ అనేది ఫస్ట్ ఎజెండా, దాని తర్వాత యాక్షన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేల్స్ ఫోర్స్ తీసుకున్నా, సేల్స్ ఫోర్స్కి ట్రిగ్గర్ ఈవెంట్ ఇచ్చా. ఏమి ఈవెంట్ ఇచ్చాను? న్యూ అప్డేటెడ్ రికార్డ్ అని ఇచ్చా. సారీ, సేల్స్ ఫోర్స్ వద్దు, గూగుల్ షీట్ తీసుకుందాం. గూగుల్ షీట్ అందరికీ ఐడియా ఉందా? ఎక్సెల్ షీట్ Yes, sir. ఉంది కదా. దాంట్లో మనం ఒక రో క్రియేట్ చేసాం, న్యూ రికార్డ్, అంతే కదా. న్యూ అప్డేటెడ్ రికార్డు ఒకటి ఒకటి క్రియేట్ చేసాం. ఎప్పుడైతే గూగుల్ షీట్లో న్యూ కానీ అప్డేటెడ్ రికార్డ్ కానీ అప్డేట్ అయిందో వెంటనే ట్రిగ్గర్ అవ్వమని చెప్తున్నాం. ట్రిగ్గర్ అయ్యమని ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ జీమెయిల్కి ఆ డేటాని సెండ్ చేయమని చెప్తున్నాను. అంటే ఇది సోర్స్, ఇది టార్గెట్. సో ఇక్కడ యాక్షన్లో ఏం జరుగుతుంది? ఏం జరగాలి? జీమెయిల్కి ఈ డేటా అనేది పంపించాలి కదా. ఓకే,
అంతే కదా. సో దీంట్లో ఏముంటుంది మనకి యాక్షన్లో జీమెయిల్లో సెండ్ ఈమెయిల్ అనేది యాక్షన్. ఓకే, ఇక్కడ ఏంటి ఎక్సెల్ షీట్లో ఒక న్యూ అప్డేటెడ్ రికార్డ్ అయినప్పుడు వెంటనే వర్క్ యాటో నుంచి జీమెయిల్కి ఆ డేటాని సెండ్ చేయమని అనేది ఒక రెసిపీ నేను క్రియేట్ చేస్తున్నా. అర్థమైందా? సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇదేం చూడండి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రికార్డు. అంతే కదా. ఇలా టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 18 రికార్డ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఒక న్యూ అప్డేటెడ్ రికార్డ్ అయినప్పుడు అది ట్రిగ్గర్ అవ్వమని చెప్పి వర్క్ ఆటో నుంచి ఇనిషియేట్ చేస్తున్నాం. సో ట్రిగ్గర్ ఈవెంట్. దెన్ వర్క్ ఆటో నుంచి దీనికి జీమెయిల్కి ఈ డేటాని అనేది పాస్ చేయమంటున్నా. అంటే ఈ రికార్డు ఏదైతే ట్రిగ్గర్ అయ్యిందో, ఏ రికార్డు సపోజ్ తీసుకుంటే ఇక్కడ జియో 10 అని ఉంది. ఇది అయిన వెంటనే ఈ రికార్డ్ వచ్చి జీమెయిల్కి సెండ్ అవ్వాలి. అది యాక్షన్. యాక్షన్లో మనం ఏ అప్లికేషన్ తీసుకుంటాం? ఇక్కడ యాక్షన్లో నేను ఏ అప్లికేషన్ తీసుకున్నాను? హలో, హలో చెప్ యాక్షన్లో నేను ఏ అప్లికేషన్ ఏం తీసుకున్నాను? జీమెయిల్. జీమెయిల్, ట్రిగ్గర్లో ఏం తీసుకున్నాను? ఎక్సెల్ షీట్, గూగుల్ అదే షీట్స్. గూగుల్ షీట్ తీసుకున్నాను. సో ఈ రెండింటిని మనం ఏం చేశాను? ఇంటిగ్రేట్ చేశాను నేను. ఓకే, సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ఈ టోటల్లో మీకు ఏమన్నా ఒక హడ్డల్ థింగ్ ఏమన్నా కనిపిస్తుందా? అంటే ఇంకేమన్నా మిస్ అయ్యామా అని. సో ఇక్కడ మనం వర్క్ ఆటో నుంచి గూగుల్ షీట్కి కనెక్ట్ అవ్వాలంటే ఎలాగా? యాప్ లైక్ గూగుల్ షీట్ యాప్ we have to search in work auto. మ్మ్. Connected. మనకేం కావాలి ఇప్పుడు? వర్క్ ఆటో నుంచి నేను గూగుల్ షీట్కి కనెక్ట్ అవ్వాలి. సో మనకి ఈ రెండింటికి మధ్యలో ఏముండాలి? మనకి గూగుల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్. కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్. సో కనెక్టివిటీ అనేది అదే మన ఈ పాయింట్ అన్నమాట, కనెక్షన్ టు యాప్స్. సో కనెక్షన్స్. సో ఈ కనెక్షన్స్ మనకి ఎవరెవరికి ఉండాలి? వర్క్ ఆటోకి, గూగుల్ షీట్కి ఉండాలి. సో కనెక్టివిటీ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది జనరలైజ్గా? జనరల్ కాన్ఫిగరేషన్స్ ఇవ్వడం. ఇప్పుడు I mean, మీరు గూగుల్ షీట్కి కనెక్ట్ అవ్వాలనుకోండి. ఓకే, ఏ విధంగా కనెక్ట్ అవుతారు? మీ యొక్క గూగుల్ షీట్కి మీరు ఎలా కనెక్ట్ అవుతారు? Pro Drive, Google Drive, Gmail. గూగుల్ డ్రైవ్. ఓకే, అవన్నీ Yes, ఓకే. అంటే ఎలా కనెక్ట్ అవుతారు? ఫస్ట్ ఏం టైప్ చేస్తారు, తర్వాత ఏం చేద్దాం ఒకసారి స్టెప్ బై స్టెప్ చెప్పానా? ఫస్ట్ జీమెయిల్ ఓపెన్ చేస్తే జీమెయిల్ కి కనెక్టెడ్ ఉన్న యాప్స్ అన్ని జీమెయిల్ అదే జీమెయిల్కి ఎలా కనెక్ట్ అవుతారు? అతడి యూజర్ పాస్వర్డ్. సో ఒక అథెంటికేషన్ మెథడ్ ఉంటుంది. ఓకే, ఓకే. సో మనం ఏదైనా సరే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ లాగిన్ అవ్వాలంటే మనకి ఏ విధంగా లాగిన్ అవుతాం? యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలియాలి. జీమెయిల్ కనెక్ట్ అవ్వాలంటే ఏం కావాలి? యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలి. ఫేస్బుక్ ఏదైనా సరే మనకు అతనికి ఇక్కడ వాడేది ఏంటి? యూజర్ నేమ్, పాస్వర్డ్. మ్యాక్సిమం మనం వాడేది అదే కదా. ఓకే, Yes. సో అప్పుడు దాన్ని మనం బేసిక్ అథెంటికేషన్ అంటాం. సో దాని ద్వారా యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా వర్క్ యాట్ నుంచి దానికి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. అర్థమైంది? ఈ Yes. కనెక్ట్ ఈ కనెక్టివిటీ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో అలాగే ఇప్పుడు మనకి ఇంకొక కనెక్టివిటీ ఏం కావాలి? త్రూ వర్కౌట్ అండ్ జీమెయిల్. జీమెయిల్. ఎందుకని? మనం ఈ డేటాను మళ్ళీ దీనికి పంపించాలంటే ఈ మధ్య కనెక్టివిటీ ఉండాలి. Yes. సో ఈ హోల్ ప్రాసెస్ని మనం ఒక రెసిపీ అంటాం అనమాట. అంటే ఏంటి? ట్రిగ్గరు, యాక్షను, కనెక్షన్ టు యాప్స్. దిస్ హోల్ కాన్సెప్ట్ ఈస్ వి బిల్డ్ వన్ రెసిపీ, దట్ ఈస్ వన్ వర్క్ ఫ్లో. ఓకే, సో ఎంటైర్ మనం చేసేది ఏంటంటే ఇదే ప్రాసెస్ మీద ఇక్కడ అప్లికేషన్స్ మారుతూ ఉంటాయి. ఓకే, వర్క్ ఐటోలో ఉన్న ఫీచర్స్ మారుతూ ఉంటాయి. నెక్స్ట్ మ్యాపింగ్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఓకే, జనరలైజ్గా మనం చెప్పుకోవాలంటే రియల్ టైంలో మనం చేసేది వర్క్ ఫస్ట్ ఎవరికైనా ఐడియా ఉందో ఎవరికైనా రియల్ టైం ఉంటే చెప్పండి, పర్లేదు. అంటే మీ వర్క్ ఎలా అసైన్ చేశారు? 1 ఇయర్ చేశాను అన్నారు కదా, మీరు చెప్పండి ఫస్ట్ మీరు ఎలా స్టార్ట్ చేశారు వర్క్ అనేది?
MuleSoft integration. అవును. అంటే బేసిక్ ముందు ఎలా స్టార్ట్ అయింది అంతే. మన ఈ డిజైన్లు ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు ఫస్ట్ మీకు ఏం అసైన్ చేశారు ఎలాగా? Can say first assign చేసడం in sense what are project requirements they will share through అది Google Drive అది Excel. సో So ఫస్ట్ project ఆఫ్ ఆల్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, కేటీ ఇస్తారు. yes. ఓకే. సో ఒక పర్సన్ పర్టికులర్ పర్సన్ మనకి బ్రీఫ్గా అంటే మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పడు. ఓకే, జస్ట్ అది ఏంటి వర్క్ అవుతుంది ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పి మనకు డాక్యుమెంట్స్ ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఒక సెషన్ తీసుకుంటారు. ఓకే. సో ఆ డాక్యుమెంట్ స్పేస్ మీద మనం ఏంటి ఏం చేయాలి ఏంటి అనేది మనకి టాస్క్లు కానీ జీరాలో కానీ దేంట్లోనే కానీ మనకి స్ప్రింట్ ప్లానింగ్లో ఒక్కొక్కటి అంటే మెథడ్ ఏదైతే ఉందో అది వర్క్లో మెథడ్ ఏదైతే ఉందో దాన్ని వాడి మనకి టాస్క్లని అసైన్ చేస్తూ ఉంటారు. సో వచ్చిన ఒక్కొక్క టాస్క్ మనం కంప్లీట్ చేసుకుంటూ ఏంటి ఫర్దర్గా మూవ్ అవుతాం. ఓకే. సో అప్పుడు మనం బిల్డ్ చేసుకుని మనకి ఏదైతే వచ్చాడో అది బిల్డ్ చేసుకుని దాన్ని మళ్ళీ ఒక ఎన్విరాన్మెంట్ ఇంకో ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్ళి అక్కడే టెస్టింగ్ అంతా అయిన తర్వాత ఫైనల్గా దాన్ని లైవ్లో ప్రొడక్షన్లో పెడతారన్నమాట. సో ఇదంతా ఒక సైకిల్ అనమాట. ఓకే. సో అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి డాక్యుమెంటేషన్స్ మనకి ఈ వర్క్ ఆటోలో ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఏం చేయాలి వాట్ ఈస్ వాట్ అని, ఏ రెసిపీ క్రియేట్ చేయాలి, ఏ అప్లికేషన్స్ ఉండాలి, ఓకే, ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనేది మనకు వీటితో పాటు ఒక మ్యాపింగ్ షీట్ ఇస్తారు. అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మ్యాపింగ్ షీట్ అంటే What each fields we usually ఏ field కి ఏ data mapping చేయాలి. ఓకే. ఇప్పుడు మీకు మ్యాపింగ్ షీట్ ఎలాగ ఓ మ్యాపింగ్ షీట్ ఉంది, మీరు చూసిన వెంటనే మీకు ఐడియా రావాలన్నమాట. ఇక్కడ ఏం వాడాడు, ఇది సోర్స్ అప్లికేషన్, ఇవన్నీ కూడా సోర్స్ రిలేటెడ్ ఫీల్డ్స్. దానికైనా డిస్క్రిప్షన్ ఉంటే వివరంగా రాస్తారు. ఇది దిస్ రిలేటెడ్ టు కస్టమర్ నేమ్ ఆఫ్ పర్టికులర్ జీ షీట్ అని చెప్పేసి రాస్తారు. ఇది అకౌంట్ నెంబర్ అలాగా. ఓకే. నెక్స్ట్ ఇదేంటిది, టార్గెట్ సిస్టమ్. ఓకే. సో జీమెయిల్ అనేది ఇక్కడ టార్గెట్, సోర్స్ వచ్చి గూగుల్ షీట్. సో దీంట్లో ఏం చేయాలి, ఇవన్నీ కూడా బాడీకి పంపించాలి. అంటే మెయిల్లో మనకి ఏముండేది, టు బీసీసీ సిసి సబ్జెక్టు బాడీ, అంతే కదా. ఇలా ఇస్తారు సింపుల్ మ్యాపింగ్ షీట్ నేను చూపిస్తుంది మీకు. అలాగే ఇక్కడ మనకి ఎన్ని ఫీల్డ్స్ అయినా ఉండొచ్చు. సో వాటిని వేటి కనెక్టివిటీ చేయాలి, దేనికి మ్యాప్ చేయాలి, టూ 2023. ఓకే. సో ఇలా వస్తుంది. కానీ జీమెయిల్కి నాకు అలా వద్దు. సో ఇది ఇక్కడ జీమెయిల్ అనే కాదు, ఓకే, ఏదైనా అప్లికేషన్ సేల్స్ ఫై ఉండొచ్చు, నాకు అలా వద్దు. నాకు ఎలా కావాలి, 12 ఏంటి జూలై 2023. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎవరి బర్డెన్, మిడిల్లో మనం ఉంటాం కాబట్టి మనం చేయాలి ఇది. అర్థమైందా? సో ఇక్కడ నుంచి మనకి ఇంటీజర్ వాల్యూ వస్తుంది ఏదో. ఓకే. ఇక్కడికి మనకు స్ట్రింగ్ కావాలి. సో ఈ కన్వర్షన్ అనేది ఎవరు చేస్తారు, వర్క్ క్యాటలో అంటే ఎవరైతే ఏం టూల్ వాడుతున్నారో మిడిల్ వేర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే. లేదు ఈ రెండింటిని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తారు. సో దాని ప్రకారం మనం మ్యాప్ చేసుకుంటూ ఇది కంప్లీట్ చేయాలి. ఓకే. సో మనకు అప్పుడు టాస్క్ అనేది అసైన్ అవుతుంది. ఇది మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, ఇలా మ్యాపింగ్ షీట్ ఇస్తారు. అప్పుడు మనం యూ కెన్ స్టార్ట్ వర్క్. ఓకే. మీకు అర్థమైంది కదా ఇప్పుడు ట్రిగ్గర్ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటి, కనెక్టివిటీ ఏంటి అనేది. సో ఓల్ రెసిపీ కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థమైందండి? Yes, sir. యా. ఓకే. దీంట్లో ఏంటంటే సింపుల్గా ఉంటుంది యూఐ. మనం ఈజీగా ఎనీ టైమ్స్ మనం కాపీ పేస్ట్ అనేది ఇప్పుడు యాక్షన్స్ అని ఉంది కదా వాటిని
ఒక యాక్షన్ అనేది క్రియేట్ చేసాం. ద సేమ్ టైం దాన్నే తీసుకెళ్ళి మల్టిపుల్ టైమ్స్ మనం కాపీ చేయొచ్చు, కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో ఉన్నది ఏంటంటే ఆటో వెర్షనింగ్. ఆటో వెర్షనింగ్ అంటే ఏంటంటే ఇది క్లియర్ ఫీచర్ అన్నమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఇచ్చేసాం. ఓకే. ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేసాం. ఒక రెసిపీ అనేది, రెసిపీ కాదు, ఒక వర్క్ ఫ్లో అనేది ఏదో ఒకటి తీసుకుందాం. ఇర్రెస్పెక్టివ్ వర్క్ ఏటో కాకుండా వేరే ఏదైనా సరే టెక్నికల్గా మనం ఒకటి చేసాం. సో ఆ కోడ్ని మూవ్ చేయాలంటే మనం దానికి ఏం ఇవ్వాలి? ఇప్పుడు మనం బిల్డ్ చేసిన వెంటనే వెర్షనింగ్ అంటే ఐడియా ఉందా? సరే సింపుల్గా చెప్తాను. మన మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అని వస్తుంది, చూసారు ఎప్పుడైనా? Yes. సో మనకి పర్ మంత్ లేకపోతే 15 డేస్కో లేకపోతే 3 మంత్స్కి ఒకసారి ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది వస్తుంది. సో దాన్ని మీరు పర్టికులర్ చూసారంటే అక్కడ నెంబర్ ఉంటుంది ఒకటి, Version. గమనించారా? అంటే Yes, version వెర్షన్ update. నెంబర్ ఉంటుంది. అంటే ఏంటి? అది ఎందుకు మనకి ఇస్తున్నాడు? అది మీరు అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి మనకి ఎందుకు New ఇస్తాడు? version with new fixed bugs ఆ, or ఆ, అది improved ఎగ్జాక్ట్లీ. version. యా, గుడ్. ఎలాగా? మనకి ఏమన్నా బగ్ ఫిక్సెస్ ఉన్నాయి అంటే మనకి ఇంటర్నల్గా వాళ్ళు ట్రబుల్ షూట్ చేస్తూ ఉంటారు మన అప్లికేషన్స్ అన్నిటిని. సో దాంట్లో ఏమన్నా బగ్స్ ఏమన్నా ఐడెంటిఫై చేసిన, లేకపోతే ఎన్హాన్స్మెంట్స్ అంటే ఏంటి, ఏమన్నా కొత్త ఫీచర్స్ యాడ్ చేసిన, ఈ రెండింటి పర్పస్ వెర్షనింగ్ మనకు మొబైల్ ఫోన్కి అప్డేట్ వస్తుంది. సో మనం అది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అర్థమైందా మీకు? సో సేమ్ మేనర్లో ఇక్కడ ఏంటంటే మనం ఒక రెసిపీని క్రియేట్ చేసాం. ఏంటి, ట్రిగ్గర్ తీసుకున్నాం, యాక్షన్ తీసుకున్నాం, కనెక్టివిటీ అంతా ఎస్టాబ్లిష్ చేసాం. సో రేపు పొద్దున్న మళ్ళీ దాని మీద వర్క్ చేయాల్సి వచ్చింది. దానికి ఒక ఎన్హాన్స్మెంట్ వచ్చింది, లేకపోతే ఒక బగ్ వచ్చింది. ఓకే. అంటే ఒక ఎర్రర్ వస్తుంది, దాన్ని మళ్ళీ మనం రెక్టిఫై చేసాం. రెక్టిఫై చేసిన వెంటనే ఏ వెర్షన్లో మనం ఈ రెసిపీని బిల్డ్ చేసామో ఆ వెర్షన్కి ఇప్పుడు మనం అప్డేట్ చేసిన వెంటనే అదే ఆటోమేటిక్గా 1.0 అనేది 1.1 తీసుకుంటుంది. సో మళ్ళీ మనం దాన్ని చేస్తే 1.1 నుంచి 1.2 అవుతుంది. అలా ఆటో వెర్షనింగ్ దానికి అదే ఇన్బిల్ట్గా అవుతుంది. అదే కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయనుకోండి, మనం మూవ్ చేయాలనుకో, మన కోడ్ నుంచి తీసుకొచ్చి గిట్ హబ్లో వేసి దీనికి ఒక వెర్షన్ నెంబర్ ఇచ్చి దాన్ని రన్ చేసి, ఓకే, దాన్ని ఫర్దర్గా తీసుకెళ్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆటో వెర్షన్ దానికి అదే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతుంది. మనం ఏంటంటే దాన్ని దీన్ని కంపేర్ చేసుకుని, ఓకే ఇది వర్క్ అవుతుంది అనుకోండి, ఈ వెర్షన్ మనం అప్లోడ్ చేసుకుంటాం సింపుల్గా. ఓకే. ఇక్కడ ఏంటంటే లాస్లెస్ పాజ్ అండ్ రిజ్యూమ్ అని ఇచ్చాడు, చూసారా? మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా సరే, అంటే మీకు కొలాబరేషన్ యాక్సెస్ ఉన్నంత వరకు మీ టీంలో ఎవరైనా సరే ఆ రెసిపీ మీద వర్క్ చేయొచ్చు. అంటే మనం ఇచ్చిన యాక్సెస్ బట్టి. ఓకే. సో అడ్మిన్ యాక్సెస్ ఇచ్చామనుకోండి, అడ్మిన్ యాక్సెస్ అన్నిటికీ ఉంటుంది కాబట్టి ఆ పర్సన్ మన రెసిపీని ఎడిట్ చేయొచ్చు. తను వర్క్ చేసి తాను వెళ్ళిపోయిన తర్వాత మీరు రిజ్యూమ్ చేయొచ్చు. ఓకే. సో తన ఎక్కడి వరకు చేసాడు అనేది ఆటో వెర్షన్లో తెలిసిపోతుంది. మనకు ఆడిట్ లాగ్ అని కింద ఉందో చూసారా? దాంట్లో కూడా ఎవరు ఏ టైంకి వర్క్ చేశారు ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆడిట్ అవుతుంది. దీని గురించి మనం మళ్ళీ నెక్స్ట్ ఏ లినక్స్ సర్వర్కి ఏమీ కనెక్ట్ అవ్వకుండా అక్కడ యూఏలోనే అన్ని కంప్లీట్గా ఉండేటట్టు బిల్డ్ చేసేది. ఓకే. సో కమ్యూనిటీ రెసిపీస్ అని ఒక ఫీచర్ ఉంది. ఇదే మనకు బేస్. ఏంటంటే కమ్యూనిటీ అంటే ఏంటి? ఇప్పుడు జావా కమ్యూనిటీ ఉంటుంది, .NET ఉంటుంది, అలాగే ఏదైనా సరే మూల్సాఫ్ట్ ఉంటుంది. సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కమ్యూనిటీ? దీనివల్ల Like యూజ్ ఏంటి మన? Python లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో లైక్ సేమ్ అదే మామూలుగా ఆల్రెడీ అయితే మనకు ఆల్రెడీ పైథాన్ డెవలపర్స్ క్రియేట్ చేసిన ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. సో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. అలాగే ఇప్పుడు మనకి ఫారమ్స్, కమ్యూనిటీ ఫారమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అవన్నీ పెడతారు? ఇప్పుడు ఏదైనా సరే మనం ఏదైనా తీసుకోండి, ఒక అప్లికేషను జావా కానీ .NET కానీ వరాకిల్ కానీ ఏదైనా తీసుకోండి. సో ప్రతి దానికి ఒక కమ్యూనిటీ అనే ఫారమ్స్ అని ఒకటి ఉంటుంది. ఉంటుంది కదా? ఎందుకని? ఏంటిది మనకు దానివల్ల? ఫేస్ చేసే క్వశ్చన్స్ ని ఇఫ్ సమ్వన్ హాస్ ఆల్రెడీ ఫేస్ దే కెన్ గివ్ ఆన్సర్స్ కైండ్ ఆఫ్. రైట్, రైట్, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే మనం వర్క్ చేస్తున్నాం, మనకేమీ రావట్లే, అంటే మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వట్లేదు. ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీలో ఉంటారు కదా. సో దాంట్లో ఉన్న టాలెంట్ గైస్ ఒక కమ్యూనిటీ ఇన్బిల్ట్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వర్కౌట్ కమ్యూనిటీ ఉంది, లేకపోతే .NET కమ్యూనిటీ ఉంది, దాంట్లో వాళ్ళు ఐ ఎక్స్పెక్ట్లో ఉంటారనమాట. సో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మనం వాళ్ళకి క్వశ్చన్ ఏమైనా రేజ్ చేసాం అనుకోండి, ఇమీడియట్గా మనకు రెస్పాన్స్ ఇస్తారు. అంటే ఏంటి? మనకు రాంది అక్కడి నుంచి మనం క్వశ్చన్ అడిగి మనం తీసుకొస్తున్నాం, అంతే కదా?
దానికి ఒక సొల్యూషన్ని మనం తీసుకొస్తున్నాం, మన వల్ల అవ్వలేదు. ఓకే, సో కమ్యూనిటీలో పోస్ట్ చేసాం, సో ఎవరొకళ్ళు ఎక్స్పర్ట్ మనకి రిప్లై ఇస్తారు. అర్థమైందా? సో అలాగా దీంట్లో ఏంటంటే ఈ ఈ రెసిపీస్ అనేవి కమ్యూనిటీ, మనం ఇప్పుడు ఎలాగైతే సింపుల్గా మనం గూగుల్ షీట్ జీమెయిల్ చేసామో అలాగా లాట్ ఆఫ్ రెసిపీస్ వాళ్ళు బిల్డ్ చేసి దీంట్లో పెడతారన్నమాట వర్క్ ఐటోలు. ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, సో 1 lakh కమ్యూనిటీ రెసిపీస్ దాకా ఉన్నాయి, జస్ట్ మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ డౌన్లోడ్ యూజ్ అనమాట. సో ఆ ఆ రి- మనకు అది ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను ఎస్ఏపి MySQLకి ఇంటిగ్రేషన్ చేయాలి, సో దాని మీద ఏముందని చెప్పి MySQL ఎస్ఏపి అని కొట్టాం అనుకోండి, లాట్ ఆఫ్ రెసిపీస్ వస్తాయి. దాంట్లో ఏ ఫంక్షనాలిటీ మనకు ఉపయోగపడుతుందో దాన్ని తీసుకుని యూజ్ చేసుకుని రెసిపీ బిల్డ్ చేయొచ్చు. అంటే డౌన్లోడ్ జస్ట్, దాని తర్వాత మనం కనెక్టివిటీ అనేది ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటాం దీంట్లో, అంతే. అది మీకు యూఏలో కనిపిస్తుంది, చూపిస్తా. ఓకే, దీంట్లో సార్ ఏంటంటే సార్ ఉమ్, ఇందాక యాప్ కనెక్టివిటీ దగ్గర జీరా అనే టర్మ్ ఒకటి వాడారు, అంటే ఏం సార్? జీరా జీరా అనేది ఇప్పుడు టికెటింగ్ టూల్ అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు ఐటీలో మనం ఏదైనా వర్క్ అసైన్ చేయాలనుకోండి. ఓకే, దాన్ని మనకి ఒక టాస్క్ రూపంలోనో ఏదో ఒకటి ఇస్తారు. ఓకే, అది మనకు ఒక జీరా అనేది ఒక సాఫ్ట్వేర్. ఓకే, అది ఒక ట్రాకింగ్ టూల్ అనమాట. అంటే వర్క్ ఏం చేస్తున్నాడు, ఏ పర్సన్కి ఇది వర్క్ అసైన్ చేయాలి, ఓకే, ఈ టైం డ్యూరేషన్ ఎంత అనేది మొత్తం అక్కడ పెడతారనమాట. సో మీరు వర్క్ చేశారనుకో, దాంట్లో ఎలా ఉంటుందంటే మీకు అసైన్ చేసిన వెంటనే మీకు అది తెలుస్తుంది, ఒక మెయిల్ వస్తుంది. ఓకే, ఆ మెయిల్ వచ్చిన వెంటనే జీరాలో నీకు వర్క్ అసైన్ చేశాడు. సో ఆ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, టు డూ అని ఉంటుంది ఫస్ట్, దాన్ని ఇన్ ప్రోగ్రెస్ చేస్తారు, అంటే మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే, వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం పెడతారు, దాని స్టేటస్ డన్ అని పెడతారు. అదొక టికెటింగ్ టూల్ అనమాట, దాని గురించి కూడా మనం ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే, ఎలా చేస్తాం అంటే ఇప్పుడు టికెట్స్, ఎస్కలేషన్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అలాగే డిప్లాయ్మెంట్స్ వీటన్నిటికి కూడా ఒక ట్రాకింగ్. అంటే ఒక ప్రాజెక్టు ఒక బిల్డ్ అవ్వాలంటే, కరెక్ట్గా నడవాలంటే ఒక ట్రాకింగ్ టూల్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఫ్యూచర్ ఇంత ముందు ఏముండేది, రెమెడీ గురించి ఐడియా ఉందా? లేదు సార్. ఎలా టికెటింగ్ టూల్స్ అన్నమాట, రెమెడీ, సర్వీస్ నౌ, ఓకే, ఇలా జీరా, ఇలాంటివన్నీ కూడా ట్రాకింగ్ అనమాట. సో ఓల్ ఐటీ మొత్తం దాని మీద డిపెండ్ అవుతుంది. ఏ ప్రాజెక్ట్స్ అన్నా కూడా ప్రాజెక్ట్స్, ఇప్పుడు మీరు ఏదో ఒక ఇన్సూరెన్స్ డొమైన్ చేస్తున్నారు, బ్యాంకింగ్ వాళ్ళు అదే వాడతారు. ఓకే, సో వాళ్ళకి స్ప్రింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనేజరు వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తారు, దీంట్లో ఉన్నారు మీకు వర్క్ చేస్తారు మీరు రిటైల్లో ఉంటే. అలాగే జీరా అనేది టికెటింగ్ టూల్, దాని గురించి చూద్దాంలేండి. ఓకేనా, ఓకే చెప్తాను. సార్. ఓకే సార్. సో ఇవన్నీ కూడా ఈ రెసిపీస్ మనం బిల్డ్ చేయొచ్చు అని చూపించాను కదా, ఇవన్నీ కూడా మనకి వ్యూలో కనిపిస్తాయి. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఆ, ఇక్కడ ఉన్న చూసారా సెండర్స్ టికెట్స్ అని, కమ్యూనిటీ ఫారమ్స్. ఓకే, సో టికెట్స్ మనం ఏదేంటంటే దీంట్లో వర్క్ ఆటో సక్సెస్ సెంటర్లోకి వెళ్ళి ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సెండర్స్ టికెట్ కొట్టాం అనుకోండి, ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. ఓకే, సో మామూలుగా చూసుకున్నారనుకోండి, నేను IBM ఉన్నదనుకోండి ఏదైనా ప్రోడక్ట్, దాని మీద మీరు కానీ టికెట్ ఏదైనా రేట్ చేశారనుకో, అది 3-4 డేస్ పడుతుంది. ఒక్కోసారి 1 వీక్ 2 వీక్స్ కూడా పడుతుంది అనమాట. కానీ ఇక్కడ అలా ఉండదు, చాలా ఫాస్టెస్ట్ వేలో రెస్పాన్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి. విత్ ఇన్ 10 minutes 1 అవర్లో కూడా రావచ్చు. ఏదైనా ఇష్యూ ఉంది మనం ఈజీగా సాల్వ్ చేసుకుందాం అంటే మనకు రావట్లేదు, సో దీంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, మనం స్క్రీన్ షాట్ తీసి అది అలా పెట్టామంటే వాళ్ళు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, చాలా ఫాస్ట్ వేలో ఉంటుంది. ఇది మీరు support.workart దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది, అది అలా అఫీషియల్ వెబ్సైట్. సో మూల్సాఫ్ట్కి దీనికి ఏంటంటే రేటింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఆల్మోస్ట్ ఇది అప్పుడు ఉన్నప్పటికీ ఇప్పటికి ఆపర్చునిటీస్ చాలా పెరిగినాయి. ఎందుకంటే మోస్ట్ పాపులర్ థింగ్ ఏంటంటే దీంట్లో ఆర్గనైజేషన్ లెవెల్లో ఎక్కడైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. ఐటీ కానీ, HR కానీ, ఓకే, అకౌంట్స్ కానీ, ఫైనాన్స్ కానీ, సపోర్ట్ కానీ, ఎక్కడైనా సరే అక్రాస్ ద ఆర్గనైజేషన్ వితౌట్ నాలెడ్జ్ ఎనీ కోడింగ్ ఏ పర్సన్ అయినా యూజ్ చేసేలాగా దీన్ని డిజైన్ చేశారు. కాకపోతే వాళ్ళకి లిటిల్ బిట్ ఏంటి, ఇంటిగ్రేషన్ నాలెడ్జ్, ఆటోమేషన్ ప్రాసెస్ ఏంటనేది తెలియాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చి ఇదంతా వాళ్ళ క్లయింట్స్ 17,000 కస్టమర్స్ ఉన్నారు. ఓకే, 1,200 కనెక్టర్స్ ఆల్రెడీ
ఎస్టాబ్లిష్ పెట్టారు. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమిసెస్ 12,000 కనెక్టర్స్ ఆల్రెడీ బిల్ట్, అంటే 12,000 అప్లికేషన్స్తో కనెక్టివిటీ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. ఓకే, అంటే మన ఈ సేల్స్ ఫోర్స్కి, ఎస్ఏపికి, వరాకిల్ డీవీకి, నెట్షూట్కి, ఏదైనా సరే ఇదంతా కూడా వాళ్ళ క్లయింట్స్ వర్కౌట్ ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న వాళ్ళందరూ యూజ్ చేస్తుంది. ఓకే, సో 5 lakh కమ్యూనిటీ ఆటోమేషన్, కమ్యూనిటీ చెప్పాను కదా, దాంట్లో ఉంటాయి రెసిపీస్ అని చెప్పి 5 lakh వరకు ఉన్నాయండి. ఓకే, సో దాని ఇవి ఒకసారి చూపిస్తాను. యాప్ డాట్ వర్క్ అవుట్ అని కొట్టాలి మనకి. ఇదే ఇలా సైన్ ఇన్ అడుగుతుంది. ఓకే, సో సైన్ ఇన్ ఇవన్నీ కూడా డిజేబుల్ చేశారు, మనకి ఎక్కడ యాక్సెస్ లేదు. ఎవరికైనా అఫీషియల్ 365 లాగిన్ ఉంటే డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే మనకి వర్కింగ్ ఈమెయిల్ కావాలి. వర్కింగ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఉంటే మనం లాగిన్ అవుతాం అనమాట. సో ఇది దీని దీంట్లో ఏమన్నాయి మనకి, ప్రాజెక్ట్స్, డాష్ బోర్డు, కమ్యూనిటీ లైబ్రరీ, ఇంకా ఏదో ఏపీఐ ప్లాట్ఫామ్, టూల్స్లో ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ ఫీచర్స్ అనమాట. ఇవన్నీ కూడా 1 by 1 క్లాస్లో కవర్ అవుతాయి ఈ ఫీచర్స్ ఏంటనేది. ఓకే, సో రెసిపీస్ అంటే ఎలా ఉంటాయి అనేది టుమారో ఒక రెసిపీ చేద్దాము. ఈరోజు అసలు రెసిపీ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను అనమాట. చూసారా దీంట్లో ఇక్కడ ఏముంది, సరే ఫస్ట్ నుంచి వస్తాను. ప్రాజెక్ట్స్కి వెళ్ళాను నేను, జస్ట్ రెసిపీస్ దగ్గర క్లిక్ చేసి క్రియేట్ రెసిపీ, షీట్ జీమెయిల్ అని పెట్టా. సో ఇక్కడ లొకేషన్, మన ప్రోడక్ట్ అంటే ఏ ఫోల్డర్లో క్రియేట్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇస్తాం. సో ట్రిగ్గర్ ఫ్రమ్ అన్ యాప్, ఫస్ట్ మనకు వచ్చింది ఇక్కడ 2 కాన్సెప్ట్స్, ఆ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఏమన్నాయి ఇక్కడ, ఇక్కడ ఏముంది ఇది, ట్రిగ్గర్ అండ్ యాక్షన్స్. ట్రిగ్గర్ యాక్షన్స్. ఓకే, సో ట్రిగ్గర్లో ఏమున్నాయి ఇక్కడ చూడండి. యాప్ అంటే అప్లికేషను, దాని తర్వాత ఏముంది ట్రిగ్గరు, తర్వాత ఏముంది కనెక్షన్స్. సెటప్. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ దీంట్లో గూగుల్ షీట్ తీసుకున్నాను అనుకోండి. సో ఈవెంట్ అని మనం అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఈవెంట్సే. అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే ఆడి బ్యాక్గ్రౌండ్లో న్యూ రో ఇన్ షీట్ ఉంది, న్యూ ఆర్ అప్డేటెడ్ రో ఇన్ మై డ్రైవ్. ఇది క్లిక్ చేశాను, ఒక ఈవెంట్ తీసుకున్నాను నేను. అర్థమైందా మీకు? సో ఈ ఈవెంట్ జరిగినప్పుడు ట్రిగ్గర్ అవ్వమని చెప్పి దేనికి, ఈ గూగుల్ షీట్ నుంచి కనెక్టివిటీ అడుగుతున్నాడు. సో కనెక్టివిటీ ఎలా అవుతాం మనం, సైన్ ఇన్ విత్ గూగుల్. సో ఏమడుగుతుంది మనకి, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. అర్థమైందా మీకు? ఇదేంటంటే ఆటో ఇన్బిల్ట్ ఉంది కాబట్టి, సో నేను వేరే అకౌంట్ నుంచి చూపిస్తాను. ఇది కూడా తీసేసుకుంటున్నా. ఓకే, ఆ, ఇక్కడ పెట్టు. ఇప్పుడు ఏమడుగుతుంది మనకి, జీమెయిల్. ఓకే, జీమెయిల్ అడుగుతుంది, యూజర్ నేమ్ అడుగుతుంది, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది.
సో నెక్స్ట్ కంటిన్యూ విత్ ఇది అడుగుతుంది ఎలావో కాదా అని. అంటే సి అండ్ డౌన్లోడ్ ఆల్ యువర్ గూగుల్ డ్రైవ్, సి ఎడిట్ క్రియేట్ అండ్ డిలీట్ యువర్ గూగుల్ షీట్స్ పెట్స్. ఈ ఫంక్షనాలిటీ అన్నీ కూడా వర్కౌట్ నుంచి ఎలావో కాదా అని మనకి గ్రాంట్ యాక్సెస్లో అడుగుతుంది అనమాట. సో ఎలా కొట్టిన వెంటనే మనకేమైంది, అది ఈ కనెక్టివిటీ అనేది ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది చూసారా. సో మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి నా గూగుల్ షీట్కి వర్కౌట్కి కనెక్టివిటీ అనేది ఏమైంది, ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. సో ఇక్కడ ట్రిగ్గర్ ఈవెంట్ న్యూ అప్డేటెడ్ రో ఇన్ గూగుల్ షీట్ తీసుకున్నాం. సో ఇప్పుడు సెటప్కి వస్తుంది. సెటప్లో ఏం జరగాలి అనేది అడుగుతుంది. సో ఏ షీట్లో ఆ న్యూ అప్డేటెడ్, ఇప్పుడు నాకు గూగుల్ షీట్ ఇందాక ఓపెన్ చేశాను చూసారా, దీంట్లో ఏమున్నాయి అన్నీ కూడా ఈ కనెక్టివిటీ వన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ మొత్తం కూడా ఈ ఆర్టిఫిషియల్ ఏఐ మొత్తం తీసేసుకుంటుంది. చూడండి నాకున్న అకౌంట్స్ అన్నీ వచ్చేసినాయి ఇక్కడ చూసారు. ఈ షీట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తుంది. ఐసిఐసి క్రెడిట్ అని ఉంది, క్రెడిట్ టు సేల్స్ ట్రాన్సాక్షన్స్, అప్డేట్ టైటిల్ పర్స్, జియో ఎంప్లాయీ అన్నీ వచ్చినాయా. సో నేను జియో ఎంప్లాయ్ చేసిన వెంటనే దాంట్లో ఏ షీట్స్ ఉన్నాయో అన్నీ కూడా డిస్ప్లే చేస్తుంది. అంటే చూడండి నేను ఇక్కడ జియో ఎంప్లాయ్ క్లిక్ చేసిన వెంటనే దీంట్లో షీట్ 1 షీట్ 2లో ఎన్ని ఉన్నాయో అన్నీ రీడ్ చేసేస్తుంది అది. చూసారా సేల్స్ ఆర్డర్ ఇవన్నీ ఉన్నాయి కదా వరుసగా. సో అన్నీ కూడా ఇక్కడ సో వన్స్ నేను ఏమైనా తీసుకున్నాను అనుకున్నాను ఆ షీట్, సో దాంట్లో ఉన్న కాలమ్స్ అన్నీ కూడా నాకు డిస్ప్లే చేస్తుంది. నేనేం తీసుకున్నాను, ఐక్య మంత్లీ టార్గెట్ రీచ్డ్ అని తీసుకున్నాను కదా, దాని మీద క్లిక్ చేశాను అనుకోండి. సో అన్నీ వచ్చేసినాయా దీంట్లో, ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, అప్లికేషన్ నేము, ఎంప్లాయీస్ అన్నీ వచ్చేసినాయా. సో కాలమ్స్ టు మానిటర్. ఇప్పటికి మనకి ఏం కంప్లీట్ అయింది, ట్రిగ్గర్ అనేది కంప్లీట్ చేసాం. ఓన్లీ 4 ఏంటది, అప్లికేషన్ తీసుకున్నాం, ఈవెంట్ ఏంటి అనేది తీసుకున్నాం. ఇప్పుడు న్యూ రో ఇది తీసుకున్నాం అనుకోండి, ఈ రోని అన్నా కొత్తది వస్తేనే అది ట్రిగ్గర్ అవుతుంది. అప్డేట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ ఏదైనా ఐక్య 4 బదులు 5 అయింది అనుకోండి, 5 చేసి పంపించారు అనుకోండి, అది ట్రిగ్గర్ అవ్వదు. ఎందుకని, మనం ట్రిగ్గర్లో ఈవెంట్లో ఏం తీసుకుంటామో అదే ట్రిగ్గర్ అవుతుంది, అదే ట్రిగ్గర్ పాయింట్. ఓకే. సో ఈ కనెక్షన్ అయిన తర్వాత సెటప్, ఇప్పుడు జియో ఎంప్లాయీ ఆల్ కాలమ్స్ ట్రిగ్గర్ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, న్యూ అప్డేటెడ్ రో అయినప్పుడు ఈ షీట్లో ఐక్లీ మంత్లీ టార్గెట్ రీచ్ల్లో న్యూ అప్డేటెడ్ రో అయినప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది. సో ట్రిగ్గర్ అయిన తర్వాత ఏం జరగాలి, మనం Action ఏమనుకున్నాం. we ఆ, have to send ఆ, ఆ. send to సో యాక్షన్ ఇన్ యాప్లో ఏం తీసుకోవాలి మనం, like ఇక్కడ చూడండి దానికి దీనికి డిఫరెన్స్, ట్రిగ్గర్ యాక్షన్లోకి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది పైన, యాప్ యాక్షన్ కనెక్షన్ సెటప్. action కనిపిస్తుంది. సో ట్రిగ్గర్లో ఏం కనిపిస్తుంది, దానికి దీనికి ఏం డిఫరెన్స్ గమనించారు మీరు, ఇక్కడ 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 Trigger ఆ, after app connection we have a difference between trigger and connect యాక్షన్ అంతే app. కదా. సో Yeah. ఇక్కడ అప్లికేషన్ ఏంటి, ఇప్పుడు అప్లికేషన్ ఏం తీసుకోవాలి మనం, If you want to send an email or depends actually. సో ఈమెయిల్. సో ఇప్పుడు ఏం కావాలి మనకి, ఇక్కడ యాక్షన్ ఏం తీసుకోవాలి మనం, సెండ్ Send. ఈమెయిల్. సో సో ఇప్పుడు మనకి ఏం కావాలి, కనెక్టివిటీ కావాలి అంతే కదా. సో కనెక్టివిటీ కావాలి కాబట్టి దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ థింగ్ తీసుకుని అలౌ చేసాం. సో ఇప్పుడు ఏం జరగాలి, దీంట్లో అయినవి 2 అడ్రస్. సో 2 అంటే ఎవరికి పంపించాలి, అంటే పర్టికులర్ మేనేజర్కి డేటా అంతా పంపించాలనుకోండి, వాళ్ళ మెయిల్ ఇస్తాం. ఓకే. సో కామా ఇంకా ఎవరైనా ఇప్పుడు మీరు ఏదైనా మెయిల్ అంటే మీకు కూడా వస్తుంది అనమాట మెయిల్, అంటే పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఆథరైజ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఆ న్యూ అప్డేటెడ్. సింపుల్గా చెప్పుకోవాలనుకోండి, ఆ, మనకు జియో సేల్స్ టెన్స్ బయట వేస్తూ ఉంటారు చూసారు కదా. Yes. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, సిమ్ అనేది
సిమ్ సేల్సే కదా అక్కడ జరిగేది. ఎస్ సో అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక గూగుల్ షీట్లోకి ఎంటర్ చేసుకుంటారు అనుకుందాం. ఓకే, గూగుల్ షీట్లోకి ఏమని, ఇది పోస్ట్ పెయిడ్, ఇది ప్లాను, ఇది సిమ్ అని చెప్పి ఒక రోస్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇక్కడ ఇలాగ రోస్ ఉన్నాయి అనుకోండి, ఇలా రోస్ ఉన్నాయి. ఇదేంటి, అతని ఎంప్లాయీ నెంబరు, అతని ఎంప్లాయీ నేము. ఓకే, తనేంటి, ఏ సేల్స్ చేసాడు, పోస్ట్ పెయిడ్, ఏ ప్లాన్ ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ కూడా ఒక షీట్లో ఎంటర్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అంతే కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎస్ ఎవరు ఎవరు ఒకే టెంట్ ఉండదు. ఆల్మోస్ట్ సిటీలో మనం ఎక్కడైనా చూసుకుంటే అన్ని ప్లేసెస్లోనే అందరూ ఉంటారు. వాళ్ళందరికీ మెయిన్ ఏంటి, ఒక షీట్ అనేది కామన్గా ఉందనుకోండి. అంటే అంత స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ ఏం వాడట్లేదు, వాళ్ళు సింపుల్ వేలో గూగుల్ షీట్ అనేది తీసుకున్నారు. ఓకే, ఫైనల్లీ ఏంటి, రిపోర్ట్ అనేది వాళ్ళ హైయర్ హెడ్ ఉంటాడు కదా, మేనేజర్, ఆడికి రిపోర్ట్ వెళ్ళాలి కదా. సో ఆ ఇంటిగ్రేషన్ కావాలి. సో ఆ ఇంటిగ్రేషన్లో ఏం జరుగుతుంది ఇప్పుడు, ఇక్కడ వాళ్ళ జీమెయిల్ మనం ఈ డేటా అనేది అయినప్పుడల్లా సరే వాళ్ళకి మెయిల్ వెళ్ళాగా ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, ఒక సొల్యూషన్ అనేది క్రియేట్ చేసేస్తున్నాం. అవునా కదా. ఎస్ సో ఒక మెయిల్ ఇవ్వండి. వన్ మైల్ ఎనీ మెయిల్ ఐడి. మీరు ఓపెన్ చేసి చూడడానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా అక్కడ మీకు వస్తుంది అనమాట, అంతే. ఓకే, సాయి కృష్ణ. టైప్ చేసి ఇక్కడ పెట్టండి, ఓకే సార్. చార్ట్లో చార్ట్. మనం ఎప్పుడు కూడా టైప్ ఏ చేయకూడదు. ఓకే, జస్ట్ కాపీ పేస్ట్ వాడాలి వితౌట్ గ్యాప్స్. అది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట ఐటీలో. ఓకేనా, ఎప్పుడు టైప్లో ఏ చేయొద్దు. ఏదైనా డేటా ఉందంటే మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. కాకపోతే దానివల్ల మనకి అవర్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి, ఒక చిన్న స్పేస్ వల్ల కూడా. ఓకే ఓకే, సో దీంట్లో ఉన్న మొత్తం అప్లికేషన్ రీడ్ చేసింది, దాంట్లో ఉన్న అన్నీ కూడా పుల్ చేసింది. ఇది ఏంటి, మనకి జీమెయిల్లో ఉండేది ఏంటి, టు సబ్జెక్టు. ఓకే, ఇవన్నీ కూడా ఆల్ ఇన్బిల్ట్గా డెవలప్ చేసినాయి వితౌట్ కోడింగ్ అనమాట. అర్థమైందా మీకు, మనకు యూఏలో చూపిస్తుంది, ఆడు బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేశారు వీళ్ళు. ఓకే, సో టెక్స్ట్ పెట్టుకుంటున్నాను. సో మెసేజ్ బాడీ, సో ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఎంప్లాయీ. ఆల్ సో ఫీల్డ్స్. సో ఇలాగా ఇప్పుడు ఎంప్లాయీ, ఈఎంపి నేము. ఓకే, అలాగే ఎంపీ నెంబర్ కదా ఇది. ఓకే, ఇంకా మనకి డాటా ఫిల్ అని ఎలా ఉంటుందండి. మన మ్యాపింగ్ కూడా చాలా ఈజీ. ఏంటి, దాంట్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసినాయి. ఎక్కడ గూగుల్ షీట్లో అన్నీ చూసారా, ఇది స్టెప్ 1లో ఉన్నది చూసారా, దాంట్లో ఉన్న కాలమ్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసినాయి. ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, అప్లికేషన్ నేము, దీంట్లో ఉన్నది ఇక్కడికి డిస్ప్లే చేస్తుంది. వాటిని మనం జస్ట్ ఇక్కడికి టార్గెట్ అప్లికేషన్స్కి నేను పుష్ చేస్తున్నాను అనమాట. ఇదే మ్యాపింగ్ మనకి. ఓకే, సో ఇప్పుడు మన సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇవి కాకుండా 5 ఆప్షనల్ వ్యూస్ అంటున్నాడు. అంటే ఏంటి, బీసీసీ, సిసి ఉన్నాయి కదా, ఇవి కూడా కావాలంటే మనం యాడ్ చేసుకో. అంటే సీసీలో ఎవరినైనా పెట్టాలంటే ఇది ఆప్షన్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది మీకు, ఇది ఆప్షనల్. ఏం లేదు, సీసీ పెడదాం అనుకున్నారంటే అప్లై చేంజ్ చేసి కొడితే ఇక్కడ సీసీ వస్తుంది. అంటే సీసీలో ఇక్కడ సీసీలో వాళ్ళ అడ్రస్ మనం ఇస్తాం అనమాట. అర్థమైంది మీకు, వాళ్ళకో కాపీ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నేను యాప్ యాక్షన్ కనెక్షన్ సెటప్లో యాక్షన్ పార్ట్ కూడా కంప్లీట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయడం అనేది నెక్స్ట్ టార్గెట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఓకే, సో నేను ఇది సేవ్ చేసా. ఇప్పుడు ఇది న్యూ రో కింద క్రియేట్.
న్యూరోవే కదా నేను చేసింది. ఓకే, Yeah. న్యూరో అనేది క్రియేట్ చేశాను. 1 by 1 చూపిస్తా. సేవ్, టెస్ట్ రెసిపీ కొట్టాను. సో సక్సెస్ఫుల్ అయింది. సో ఇక్కడికి మనకి ఇన్పుట్ ఏమొచ్చింది, ఐక్యూ మంత్లీ టార్గెట్లో కాలమ్స్ తీసుకున్నాం. ఏమేమి కాలమ్స్ వచ్చినాయి, 1 అనేది వచ్చింది. ఓన్లీ 1 అనేది వచ్చింది. ఎందుకని అక్కడ 1 అని చూపిస్తుంది, ఇది ఒకటే వచ్చింది, ఇదంతా ఎంటీ ఉంది కదా. ఓకే, 1 అనేదే కదా వచ్చింది డేటా. సో Mm. మనకు మెయిల్ వచ్చి ఉంటుంది. Employee data is not built. సో దాంట్లో మనకు ఒక ఫీల్డే వచ్చింది, ఎంప్లాయీ నెంబర్ ఒకటే డిస్ప్లే ఇలాగ వస్తుంది. సో ఎంప్లాయీ డేటా అనే సబ్జెక్ట్ తీసుకున్నాను నేను, ఎంప్లాయీ నెంబర్ అనేది అక్కడ డిస్ప్లే చేశాను, 1 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నేను ట్రిగ్గర్ చేస్తున్నా, టెస్ట్ రెసిపీ చేస్తున్నా. సో ఈ టైం ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. ఏమొచ్చింది మళ్ళీ, Geo123 IQ14 CRM CRM 200 ఎంప్లాయీస్ అనేది వచ్చింది. సో అట్ ద సేమ్ టైం మన CCలోను కామ పెట్టి ఎవరికైతే మెన్షన్ చేస్తామో వాళ్ళకి కూడా ఈ డేటా ఇది ఈ డేటా అనేది వెళ్ళిపోతుంది. సో ఐ థింక్ వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం గూగుల్ షీట్ ఇంటిగ్రేషన్ అనేది చేసాం. సో ఇప్పుడు మళ్ళీ నేను టెస్ట్ రెసిపీ జరిగితే ఏమొస్తుంది డేటా, జస్ట్ గెస్. No updated actually because anything is up. సో ఇక్కడ మనం ఇచ్చిన న్యూ అప్డేటెడ్ రో అనేది, సో ఏమంటుంది ఇది, No trigger is found. ఓకే, couldn't find a trigger event, we will check again in 30 minutes. సో బై డిఫాల్ట్ ఇప్పుడు నేను జస్ట్ మాన్యువల్గా టెస్ట్ చేస్తున్నా దీన్ని. ఓకే, మాన్యువల్గా టెస్ట్ చేస్తున్నాను కాబట్టి అది చెక్ అని చూపిస్తుంది. మామూలుగా అయితే ఇప్పుడు మనం టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను దీంట్లోనే న్యూ రో చేసాం. ఓకే, ఇప్పుడు ఇంకో రో క్రియేట్ చేద్దాం. ఓకే, సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చెక్ నో కొడితే ఏమవుతుంది, ఇప్పుడు దానికి ట్రిగ్గర్ ఈవెంట్ ఉందా లేదా. Yes. సో ట్రిగ్గర్ ఈవెంట్ ఏంటిది, మనకి New row is there. న్యూ రో వచ్చింది కాబట్టి దాని డేటా తీసుకొచ్చి పడేసింది. సో ఇలాగా కొలాబరేటివ్గా ఎన్ని మనకు ఉన్నారో ఎంప్లాయీస్, జియో ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ డేటాని ఇలాగ మెయిల్కి అయినప్పుడల్లా డేటా ఫిల్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో అలా కాదు, బై మిస్టేక్ ఇక్కడ ఏం జరిగిందంటే అతని నేమ్ వచ్చి వేరే రమేష్ ఏదో రాము అని పడింది. సో దాన్ని కరెక్ట్ చేసాడు రమేష్ అని. అంటే ఇది ఇక్కడ ఏమైంది, ఇది Updated in the existing. నేను అప్డేట్ చేశాను, అప్డేట్ చేసి సేవ్ చేశాను. అప్పుడు టెస్ట్ చేశాను అనుకోండి. ఓకే, సో ఎంప్లాయీది ఇది అనేది 100 ఇదిగో. సో అప్డేటెడ్ది మళ్ళీ వెళ్ళిపోతుంది. సో మనం తీసుకున్న 2 ఈవెంట్స్, న్యూరో, అప్డేటెడ్ రో. ఓకే, ఏ వింటూ లేకపోతే ఏమవుతుంది, అలాగే ఉంటుంది. సో ఇది మాన్యువల్గా టెస్ట్ చేస్తాం. దీన్ని మనం లైవ్లో పెట్టాలి అంటే ఏం చేస్తాం, సింపుల్ అనమాట. దీంట్లో ఎగ్జిట్, స్టార్ట్ రెసిపీ. ఓకే, అంటే ఎవ్రీ 30 మినిట్స్కి అది చెక్ చేసుకుంటూ ఉంటుంది. బై డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చింది చెక్ ఇన్ 10 మినిట్స్. దీన్ని మనం 1 మినిట్కి, అలాగే 5 మినిట్స్కి, 1 అవర్కి, 1 డేకి అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అవన్నీ ఫర్దర్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఆటోమేషన్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, ఎవ్రీ టైం అక్కడ ట్రిగ్గర్ అవ్వడం మనకు జాబ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడే మనం డేటాని ఇక్కడే చూసుకోవచ్చు. మనం సోర్స్కి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో సోర్స్ నుంచి, ఇన్పుట్ నుంచి ఏమొచ్చింది అనేది డేటా ఇక్కడ చూపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది, షీట్ వచ్చి ఐక్య మంత్లీ టార్గెట్. సో ఏ కాలం వచ్చింది, Geo123 రమేష్ సేల్స్4 CRM 200 ఈ డేటా వచ్చింది. సో యాక్షన్లో ఏం జరిగింది, సో ఇది సెంట్ బాక్స్కి వెళ్ళింది అంతే. సో ఎవరెవరికి వెళ్ళింది, నేను అక్కడ మెన్షన్ చేసిన వాళ్ళిద్దరికీ వెళ్ళింది ఈమెయిల్ బాడీతో. సో ఇక్కడే మనం చూసుకోవచ్చు అనమాట. ఇలా జరిగినప్పుడల్లా ఒక్కొక్క జాబ్ క్రియేట్ అవుతుంది. ఈ జాబ్ అనేది మనకు అలా ఉంటుంది. సో ఈ డేటాలో
మనం ఈజీగా వెరిఫై చేయొచ్చు ఏమొచ్చింది ఏంటనేది, వాట్ ఈజ్ వాట్ అనేది. అర్థమైందండి? 4 జాబ్స్, 4 సక్సెస్ఫుల్ జాబ్స్ అయినాయి, ఇక్కడ డాష్ బోర్డ్ చూపిస్తుంది. ఇప్పుడు నేను స్టార్ట్ రెసిపీ చేశాను కదా, ఇది ఎవ్రీ 30 minutesకి ఒకసారి చెక్ చేసుకుని వచ్చిన ఈవెంట్నల్లా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. లేదు దీన్ని ఇంకా తగ్గించుకోవాలి చెప్పాను కదా, ఫర్దర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో దీంట్లో వెర్షనింగ్ అని చెప్పాను చూసారా. సో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు, ఇది ఎప్పుడు ఇందాక, సో సో ఆ వెర్షనింగ్లో ఏం లేదు చూసారా, ఆటో సేవ్ అయిపోతుంది అనమాట. ఇలా తీసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చాను అనమాట నేను. సో బ్యాక్ వచ్చి ఇప్పుడు అప్డేట్ చేశాను అంటే మొత్తం రెసిపీ ఇది కనిపిస్తుంది. కంపేర్ టు ప్రీవియస్ వర్షన్ కొట్టాం అనుకోండి, ఇలా ఇది వర్షన్ 1, వెర్షన్ 2. ఇప్పుడు మళ్ళీ మాడిఫై చేశారనుకో ఇంకో వెర్షన్కి వెళ్ళిపోతుంది ఇది. ఓకే, చూడండి, ఆటో వెర్షనింగ్ అన్నాను కదా, ఇదే. సో నేను స్టాప్ చేసి దీన్ని ఎడిట్ రెసిపీ కొట్టి, ఓకే, జస్ట్ స్టాప్ జాబ్ అని కొట్టాను నేను, సక్సెస్ఫుల్. ఓకే, సేవ్, ఎగ్జిట్. ఇప్పుడు ఇది ఏ వెర్షన్కి వెళ్ళిపోతుంది, ఇది 3కి వెళ్ళిపోయింది చూసారా. సో 3లో ఏముంది, స్టాప్ జాబ్ అనేది ఉంది. దాని ప్రీవియస్ దాంట్లో ఏముంది, దానికి దీనికి కంపేర్ చేస్తే ఏ స్టెప్ లేదు. స్టాప్ జాబ్. సో నాకు ఇది వద్దు, ఓకే, నాకు ఇది వద్దు అనుకుంటే రీస్టోర్ వెర్షన్ 2 కొడితే ఏమొస్తుంది మన రెసిపీలో, ఇది వస్తుంది, ఇది పోయి. సో అప్పుడు అది ఏ వెర్షన్ కింద తీసుకుంటుంది, వర్షన్ 2. నో 4 కింద తీసుకుంటుంది. చూడండి ఇప్పుడు రీస్టోర్ వెర్షన్ 2 కొట్టిన వెంటనే ఆ అది అలాగే ఉంటుంది, ఇది వెర్షన్ 4 కింద తీసుకుంటుంది. 2 ఇది సేమ్ ఉంటుంది, కావాలితే చూడండి, చూసారా, అది రెండు సేమ్ ఉంది. ఇది వెర్షన్ 2, వెర్షన్ 4. మనం అప్డేట్ చేసినప్పుడల్లా అది ఇంక్రిమెంటల్గా వెళ్తుంది తప్ప వెర్షన్ 2 అన్నది వెర్షన్ 2కి తీసుకోదు. వెర్షన్ 2 ఓకే. సో ఇదంతా ఆటో వెర్షనింగ్ కాన్సెప్ట్ వాళ్ళే డిజైన్ చేసి పెట్టారు. మనం దానికి ఇప్పుడు రెసిపీ చేశారు, ఏదో ఒక ఫీచర్ యాడ్ చేసి అది చేసి టెస్ట్ చేశారు, లేదు వర్క్ అవ్వాలా, వెంటనే ఏం చేస్తారు మీరు, ప్రీవియస్ది అంటే వర్కింగ్ ఫంక్షనాలిటీ ఉన్నది ఫస్ట్ లైవ్లో పెట్టేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది వెర్షన్ 3 మీద చేసుకుంటారు. ఓకే, సో అలాగే మనకి ఇవన్నీ ఉంటాయి. ఆ, మొత్తం ఆల్మోస్ట్ దీంట్లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ, ఇక్కడ గూగుల్ షీట్ ఒకటే తీసుకున్నాం మనం. సో ఇక్కడ ఇక చూసారు ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రిగ్గర్ అప్లికేషన్స్. ఎస్, కెన్ ఐ ఆస్క్ క్వశ్చన్ రిగార్డింగ్ ప్రాజెక్ట్స్? ఏదండి, ప్రాజెక్ట్ గురించి కొంచెం క్వశ్చన్ అంటే రియల్ టైమ్. రియల్ టైంలో ఎలా ఉంటాయనా. ఓకే, అంటే ఇప్పుడు సో కరెంట్లీ రియల్ టైం MuleSoft లో ఇప్పుడు అన్ని ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మాక్సిమం MuleSoft ఆర్ భూమిలో ఉన్నాయి కదా. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఇవన్నీ మనకు వచ్చే మైగ్రేషన్ ఫ్రమ్ MuleSoft వస్తాయా, లేకపోతే అసలు ఇంటిగ్రేషన్ లేయర్ ఏ ఇంటిగ్రేషన్ జరగలేదు, ఓన్లీ త్రూ వర్క్ వీఆర్ కరెంట్లీ డూయింగ్ అనే టైప్? వర్కాటో ద్వారా వర్కాటో ఇప్పుడు క్లయింట్స్ ఇప్పుడు స్పెసిఫిక్గా ఈజీ వే టు ఇంటిగ్రేట్ అని చెప్పి కాన్సెప్ట్ ఏమన్నా ఉందనుకోండి వితౌట్, బట్ ఇప్పుడు MuleSoft ప్రాజెక్ట్స్ అన్ని కూడా డిలే అవుతున్నాయి లేదా, మోస్ట్లీ అవుతున్నాయి. కాస్ట్ హై కాస్ట్ మెయింటెనెన్స్ అని మాత్రం. అవును, ఇది లో కాస్ట్, దట్టు నో కోడింగ్ వితౌట్. ఇప్పుడు మనం ఎంతసేపట్లో ఇంటిగ్రేషన్ చేసాం, ఓకే, ఇంటిగ్రేషన్ దీంట్లో క్విక్ అయింది. ఆ, దీంట్లో మన ఎఫర్ట్స్ ఎంత పెట్టామని అడుగుతున్నాను నేను. నథింగ్ మచ్, ఓన్లీ కనెక్టివిటీ. అంతే, జస్ట్ అంటే మన బేసిక్ ఇదే దాని మీద. ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్కి దానికి చేయాలనుకోండి, ఓకే, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ కనెక్టివిటీ చేయాలనుకోండి. సో సేల్స్ ఫోర్స్కి వెళ్ళి, సో సేల్స్ ఫోర్స్ కమ్యూనిటీ లైబ్రరీ ఇప్పుడు చూడండి, ఈ రెసిపీని ఈడు ఆల్రెడీ చేసి పెట్టాడు, ఎవరు, ఓకే. కమ్యూనిటీలో. సో ఇదంతా రియల్ టైం ఇది. ఓకే, ఆడు ఏం చేసాడు అనేది ఇక్కడ రాశాడు ఒక కాన్సెప్ట్. ఇది పెద్దగా ఉంది కదా, చిన్నగా చూపిస్తాను చూడండి, చిన్నగా చూద్దాం ఫస్ట్. సో నాకు సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ కావాలనుకోండి, ఇదిగో
ఈ అన్ని రెసిపీలో డిజైన్ చేసి పెట్టారు. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి? స్లాక్ వర్క్ బోర్డ్ షోస్ సేల్స్ ఫోర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ వెన్ యూ పోస్ట్ యూఆర్ఎల్ ఇన్ ద స్లాక్. ఇదే రిక్వైర్మెంట్ మీకు ఉందనుకోండి, ఇది ఎలా వర్క్ అవుతుంది? టైప్ ఆర్ పేస్ట్ సేల్స్ ఫోర్స్ కాంటాక్ట్ ఇన్ ద వర్క్ బోర్డ్ డిఎం అండ్ వర్క్ బోర్డ్ ఆల్ ఆటోమేటిక్లీ రిప్లై విత్ మెసేజ్ షోయింగ్ మోర్ ఇంప్రూవ్. ఇది వర్క్ బోర్డ్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ రెసిపీ అనేది మీరు యూజ్ దిస్ రెసిపీ డౌన్లోడ్. అలాగా మనకి ఇంటిగ్రేషన్ అనేది ఈ ఏ ఏ స్పెసిఫిక్ దేనికి ఏ అప్లికేషన్స్ ఉన్నాయనేది మనకి తెలిస్తే అప్పుడు దాన్ని బట్టి మనం చేస్తాం. ఇప్పుడు మూల్ సాఫ్ట్తో కంపేర్ అంటే మూల్ సాఫ్ట్ ప్రాజెక్ట్స్ మూల్ సాఫ్ట్కి ఉంటాయి. కానీ క్లయింట్ ఏం తీసుకుంటాడు? నాకు ఇది బడ్డెన్ వద్దు, ఇంటిగ్రేషన్ ఈజీ వేయాలి, ఆటోమేషన్ కావాలి అన్నప్పుడు టైం తక్కువ స్పాన్లో అయ్యేది ఏంటంటే ఇది 2 minutesలో మనం రెసిపీ క్రియేట్ చేయొచ్చు. సో యాక్చువల్గా మనకు టాస్క్ వచ్చేటప్పుడు రియల్ టైమ్ లో ఆల్రెడీ ప్రాజెక్ట్ MuleSoft లో ఉంది. సో యూ హ్యావ్ టు డూ ఉంది మైగ్రేషన్ అని వస్తుంది కదా. మైగ్రేషన్ వస్తుంది. అంటే అప్పుడు మీకు ఏమొస్తుంది? ఆ రిక్వైర్మెంట్ వచ్చింది మూల్ సాఫ్ట్ నుంచి వర్కాటోకి ఏంటి మైగ్రేట్ అవుతున్నాం అని చెప్పి మీ ప్రాజెక్ట్ మేనేజర్ లేకపోతే ఆర్కిటెక్ట్ చెప్పాడు. ఓకే. సో అక్కడ మీరు ఏం చేశారనేది ఫంక్షనాలిటీ ఒక డాక్యుమెంట్ ఉంటుంది కదా. సో అక్కడ ఏముంది సోర్స్ అప్లికేషన్ అనేది ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఓకే. టార్గెట్ ఏంటనేది అప్లికేషన్ కదా, ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది కదా. సో అన్నీ కూడా ఇక్కడ మనం తీసుకుని చేయాలి. అర్థమైందా? సో ఫస్ట్ బిఫోర్ MuleSoft నాలెడ్జ్ కూడా ఉండాలి అనే కొన్నిసార్లు రిక్వైర్మెంట్ లేదు, MuleSoft మీకు భూమి. ఏమి అసలు డెల్ భూమి అవసరం లేదు, మూల్ సాఫ్ట్ అవసరం లేదు. ఇది నేర్చుకునేటట్టయితే మీకు అవగాహన ఉండవలసింది ఏంటంటే జస్ట్ నాలెడ్జ్, ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది తెలియాలి. ఓకే. అంటే రిక్వైర్మెంట్ ఏంటనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓహో, ఇది సోర్స్ అప్లికేషన్, దిట్ ఈస్ టార్గెట్ అప్లికేషన్. సో ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ సంథింగ్ సోర్స్ అప్లికేషన్ టు టార్గెట్ సిస్టమ్. ఇన్ బిట్వీన్ వీ కెన్ డూ వాట్ ఈస్ ద స్టెప్స్ అని చెప్పేసి ఆడిచ్చిన డాక్యుమెంట్ మనం చదువుకున్నాం అనుకోండి. సో నేను స్క్రీన్ స్టాప్ చేసిన తర్వాత ఒకటి చూపిస్తా. ఓకే. సో అప్పుడు మీకు ఒక నాలెడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది ఆ రిక్వైర్మెంట్. సో దాన్ని బట్టి ఏది అప్లికేషన్ వాడాలనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఎన్ని అప్లికేషన్ తెలియాలని రూల్ లేదు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి? సేల్స్ ఫోర్స్ దగ్గర నుంచి మనకి ఏం డేటా అవుతుంది అనేది మ్యాపింగ్ షీట్లో చూసుకుంటాం. అంతేగాని సేల్స్ ఫోర్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మనం ప్రాక్టీస్ వెర్షన్లో సేల్స్ ఫోర్స్ ఇచ్చేసుకుంటున్నాం. మనకు కావాల్సింది ఒకటే, సేల్స్ ఫోర్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే. ఎందుకంటే కనెక్టివిటీ కోసం. అక్కడి నుంచి వచ్చే ఫీల్డ్స్ మాత్రమే మనకు కావాలి. సో అక్కడి నుంచి వచ్చిన ఫీల్డ్స్ని మనం టార్గెట్ అప్లికేషన్స్కి ఏ విధంగా ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే. సో ఆ మ్యాపింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేయాలి? సో ఇప్పుడు టార్గెట్ అప్లికేషన్ వచ్చి అరాకిల్ ఉంది. సో వాళ్ళకి ఏం కావాలి? ఆ మ్యాపింగ్ షీట్లో వాళ్ళు అటువైపు ఉన్నాయి కదా ఫీల్డ్స్. సో ఈ ఓకే. అరాకిల్ ఇటువైపు. సో వాళ్ళని ఏ విధంగా ఏ ఫీల్డ్ టు ఏ ఫీల్డ్ మ్యాచ్ చేయాలి, అంతే, దట్స్ ఇట్. సో ఇంకోటి కావాల్సింది ఏంటి? ఒరాకిల్కి వర్కాటోకి కనెక్టివిటీ కావాలి. అలా కాదు. ఇక్కడ ఏంటి? ఇప్పుడు సేల్స్ ఫోర్స్ వాడాం, ఒరాకిల్ వాడాం. ఇది కాకుండా నాకు ఇన్బిల్ట్గా స్లాక్ కూడా కొన్ని మెసేజ్లు వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఇప్పుడు ఇంకొక యాక్షన్లో ఏం తీసుకుంటారు? స్లాక్ తీసుకుంటారు. ఇలా మల్టిపుల్. ఓకే. స్లాక్ తీసుకుంటారు. సో స్లాక్ నుంచి మనకి ఏం కావాలి? స్లాక్కి ఏం డేటా పంపించాలి? స్లాక్ టు వర్కాటో కనెక్టివిటీ కావాలి. ఓకే. దట్స్ ఇట్. అర్థమైందా మీకు? ఎస్. అలాగనమాట. అంటే నెంబర్ బై వన్ స్టెప్ అలాగే స్టెప్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏమో చూడండి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ? ఆల్మోస్ట్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని వాడాడు? స్నోఫ్లేక్ వాడాడు, అమెజాన్ S3 వాడాడు, సేల్స్ ఫోర్స్ వాడు, JDBC, ఆన్ ప్రెమ్ ఫైల్స్, పోస్ట్ GRSQL, వర్క్ బోర్డ్, స్లాక్. దీని గురించి ఇది ఇచ్చాడు అనమాట. మానిటర్ ELT పైప్లైన్ విత్ స్లాక్ అలర్ట్స్ అనేది ఇలా ఎవరో డిజైన్ చేశారు. ఇది వర్కౌట్ వాళ్ళేనా? వర్కౌట్ వాళ్ళే డిజైన్ చేశారు. ఇది వాళ్ళే ఆల్రెడీ చేసి పెట్టారు. ఓకే. దీంట్లో ఏం వాడారు? 7 లుకప్ టేబుల్స్ వాడారు, 9 కనెక్షన్స్ వాడారు, 13 రెసిపీస్ వాడారు. అర్థమైందా? ఓకే. అది. సో ఏమేమి వాడారు అని కూడా ఒక్కొక్కటి కూడా ఫంక్షనాలిటీ ఇలా ఇచ్చాడు. దీంట్లో వాడిన రెసిపీస్ కాంబినేషన్స్ అన్నమాట. ఓకే. అలా ఉంటుంది. సో ఫర్దర్గా టుమారో జాయిన్ అవ్వండి. మనం మళ్ళీ ఒక రెసిపీ క్రియేట్ చేసి ఎలాగ టెస్ట్ చేస్తాం లైవ్లో. ఈరోజు అర్థమైంది కదా ఎలా సింపుల్గా ఉంటుంది. ఇది అంత హార్డే ఉండదు. వితౌట్ కోడింగ్ మీకు ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ కోడింగ్ ఉండదు. దట్టు మార్కెట్లో మీకు కొంచెం బాగా మార్కెట్ పెరుగుతుంది వర్కౌట్కి. మూల్ సాఫ్ట్ నుంచి వచ్చే వాళ్ళని అందరూ కూడా మైగ్రేట్ చేస్తున్నారు మ్యాక్సిమం ఇంటర్నల్గా, కానీ బయటకు తెలియట్లేదు. సో ఓపెనింగ్స్ కూడా పడుతున్నాయి. చూడండి ఒకసారి నౌకరీలో, మాన్స్టర్లో వెరిఫై చేసుకుని రండి. సార్ బట్ కానీ ఇంతవరకు ఈ ఇయర్ లో ఇంకా స్టార్ట్ కాలేదు సార్. ఇయర్లో కొంచెం అన్నీ అలాగే ఉన్నాయండి.
ఇక్కడ మీకు ఇదైనా తీసుకోకండి, ఏదైనా సరే కాల్స్ లేవు. నేను ఓకే. చూస్తున్నాను కదా, మామూలుగా రిజల్ట్స్ పెడతాం కదా, నాకైతే 2 months నుంచి ఏం కాల్స్ దేని మీద రాలేదు. ఐబిఎం ఏపీ కనెక్ట్ రాలా, మూసాఫ్ట్ రాలేదు, వర్క్ కేటగిరీ రావట్లేదు, దేనికి రాలేదు, దేనికి రాలా. సార్ మేబీ ఈ మంత్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశా సార్? ఏదండి? ఈ మంత్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసా కాల్స్? వస్తాయండి, ఎందుకు రావు? సో వన్ క్వశ్చన్ రిగార్డింగ్ మీరు కాల్స్ ఎక్స్పెక్ట్ చేయగా కరెంట్లీ ఎవరైతే ఇంటర్వ్యూ ప్యానల్స్ ఉంటారో వీళ్ళు ఉంటారో లైక్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, లైక్ బేసిక్ కోర్స్ ఐడెంటిఫై ఉండాలనా లేకపోతే ఇన్ డెప్త్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్? దీంట్లో ఇన్ డెప్త్ అంటే అంటే కరెంట్లీ చెప్పడానికి మార్కెట్ న్యూ, వర్క్ అట్ న్యూ కాబట్టి ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ గురించి అంటే ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పర్టీస్ అండ్ దే నో ఆల్ ద ఆర్కిటెక్ట్స్ నో వాట్ వీ హ్యావ్ టు ఆస్క్ అండ్ ఎవ్రీథింగ్ కంపేర్ టు వర్క్ అట్. సో బేసిక్ నాలెడ్జ్ ఈజ్ ఎనఫ్ ఆర్ మా బేసిక్ నాలెడ్జ్ ఎనఫ్ అండి. మీకు ఇప్పుడు ఇచ్చి 30 days ట్రైనింగ్లోనే మీరు ఆల్మోస్ట్ 100% గెయిన్ చేస్తారు. ఈ సర్టిఫికేషన్స్ 3 కంప్లీట్, ఈ ఎఫర్ట్స్ ఏం పెడతారో, నేను చెప్పేది ఏంటంటే రోజుకి 1 hour 2 hours ఎఫర్ట్స్ పెట్టినా సరిపోతుంది. కానీ ఓకే. ఆ 2 hours పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఇంట్రెస్ట్ రావాలి. ఓకే, సో దట్ దీంట్లో కోడింగ్ కాన్సెప్ట్ లేదు, అదొక మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, మీరు ఏదైతే ఉన్నారో అది ప్రాక్టీస్ చేసుకుని దాని మీద చేసుకుని, ఓకే, ఆ Pro 1 Pro 2 3 సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసుకుని మీరు కంప్లీట్ చేశారనుకోండి, మీకు బేస్ ప్లాన్లో ఏంటంటే యాక్సెస్ ఉంటే ఓకే, కానీ పర్ మంత్ వచ్చి మనకి 100 transactions ఉంటాయి దీంట్లో. ఓకే, ఎస్ సార్. ఈ యాక్సెస్ అనేది కూడా అందరికీ రాదు. సో ఎవరైతే ఉన్నారో ఇది 100 transactions ఉంటాయి. ఇప్పుడు 10th February ఇది రెన్యూవల్ అనమాట, మళ్ళీ 100 transactions వస్తాయి అంతే. ఓకే, ఇదేంటనేది వెంకట్ గారు ఉన్నారు కదా, ఆయన క్రియేట్ చేస్తారు అకౌంట్. ఓకే, సో మామూలుగా అయితే యాక్సెస్ రాదు. సో ఆయన దాంట్లో కనెక్ట్ చేసి మీకు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు అన్నమాట. ఇప్పుడు నేను సైన్ అవుట్ అవుతున్నాను కదా, వాళ్ళ కంపెనీ పేరు మీద నుంచి తీసుకుంటారు అది. ఓకే, అది ఈ 30 days మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే కోర్సు కంటెంట్ వచ్చి మొత్తం ఇప్పుడు ఏమున్నాయో మనకి అన్నీ కూడా, ఇప్పుడు ఎస్ఏపి ఉందా చెప్తున్నానండి, కోర్స్ కంటెంట్ అక్కడ ఉంది. ఓకే, టుమారో చూపిస్తారండి కోర్స్ కంటెంట్ ఎక్కడ ఉంటుంది. ఓకేనా, సో దాంట్లో ఆ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి, దీంట్లో ఉన్నాయన్నీ. ఓకేనా, టుమారో చూపిస్తాను. మీకు రియల్ టైంలో అనుకోండి సింపుల్గా ఒకటి చూపిస్తాను, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను నేను.